హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దామిని అయితే హాల్లోకి వచ్చి అమ్మా అమ్మ తొందరగా రా అమ్మ, డబ్బు కనిపించట్లేదు అని అయితే అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు హాల్లోకి ఆనంద కుటుంబ సభ్యులు మొత్తం అయితే హాల్లోకి వచ్చేస్తారు. ఇక అప్పుడు ఏమైందమ్మా, ఎందుకు పిలుస్తున్నావు అని అయితే లీలావతి అడుగుతూ ఉంటుంది. అమ్మ, డబ్బు కనిపించట్లేదమ్మా అని అయితే దామిని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద అడుగుతూ ఉంటుంది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో అమ్మ, ఒకసారి గుర్తు చేసుకో అని ఆనంద అంటూ ఉంటుంది. లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, డబ్బు మాత్రమే లేదు అని అయితే అంటూ ఉంటుంది దామిని. ఇక అప్పుడు అనన్య ఇలా అంటూ ఉంటుంది, ఇల్లు మొత్తం అన్ని రూములు వెతికితే సరిపోతుంది, ముందు నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే చెప్పు దామిని అని అనన్య అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే దామిని, నాకు నీ మీదే అనుమానంగా ఉంది అని ఆనంద వైపు అయితే వేలు చూపించి అంటూ ఉంటుంది దామిని. ఇక ఆ మాటలకి దర్శన్కి చాలా కోపం వచ్చి దామిని అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంద, దర్శన్ నువ్వు కాసేపు ఆగు, సరే నీకు నా మీద అనుమానంగా ఉంది కదా, పద నా రూమ్ సెర్చ్ దిగాను అని అయితే ఆనంద రూమ్కి అయితే మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత ఆనంద, సరే దామిని, నీ అనుమానంగా ఉంది అన్నావు కదా, నెతుకు కనిపిస్తుందేమో అని అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే దామిని అయితే కబోర్డ్స్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇక కబోర్డ్స్ ఓపెన్ చేయగానే అందులో అయితే డబ్బు ఉన్న బ్రీట్ కేస్ అయితే కనిపిస్తుంది. ఇక అది లోపల నుంచి తీసి ఇక ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉంటాయి. ఇక ఆ డబ్బుని అందరికీ చూపిస్తూ, నేను చెప్పాను కదా ఈ డబ్బు ఇక్కడే ఉంటుంది అని దామిని చాలా కోపంగా ఆనంద వైపు చూస్తూ ఉంటే, ఇక ఆనంద, ఈ బ్రీట్ కేస్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు, నేను ఆ డబ్బుని ఇక్కడికి తీసుకురాలేదు, నాకేమీ తెలీదు అని ఆనంద అంటూ ఉంటే, ఇక దామిని ఒక దొంగలాగా ఆనందాన్ని చూస్తూ ఉంటుంది. ఆ ఆనంద రూమ్లో ఆ డబ్బుని చూసి దర్శన్, శరణ్య ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు. మరి ఆనందాన్ని దొంగతనం బారి నుండి దర్శన్, శరణ్య ఎలా కాపాడతారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.